తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకాలం స్టార్మాలో ప్రేక్షక ఆదరణతో విశేషంగా ఆకట్టుకున్న గుప్పెడంత మనసు సీరియల్ ఇవాళ ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. మొత్తానికి అన్ని పాయింట్స్ కి చక్కటి కన్క్లూజన్ ఇస్తూ గుప్పెడంత మనసు సీరియల్ కు చక్కగా ముగింపు పలికారు. కుమార్ పంతం డైరెక్షన్ లో ఈ సీరియల్ మొదటి నుండి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. భూమి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన గుప్పెడంత మనసు సీరియల్ 1168 భాగాల పాటు ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఫైనల్ గా ఈ సీరియల్ ను ఇవాళ ఎండ్ చేశారు. దేవయాని, శైలేంద్ర వీళ్ళని కూడా సీరియల్లో మారిపోయినట్లు చివరన మలుపు తిప్పారు. చాలా చక్కగా పాజిటివ్ ఎండింగ్ నే సీరియల్ కి ఇచ్చారు. చివరన రిషిధారలు చాలా సంతోషంగా చివరి ఎపిసోడ్ లో కనిపించారు. త్వరలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతుంది సార్ అంటూ వసుధార రిషితో అంటుంది. అంటే ఈ ఇరువురు కలిసి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారంటూ ఒక హింట్ నిచ్చినట్లు తెలుస్తోంది. అంటే గుప్పెడంత మనసు సీరియల్ రెండో భాగం అంటే కథ వేరే అయినప్పటికీ ఇదే జంటతో మళ్ళీ కొత్త సీరియల్ ని ఖచ్చితంగా తీసుకువస్తారని హింట్ ఇచ్చారు. ఎన్నెన్నో జన్మల బంధం, కార్తీక దీపం లాంటి సక్సెస్ఫుల్ సీరియల్స్ జోడీతో ప్రస్తుతం సత్యభామ, కార్తీక దీపం, ఇది నవ వసంతం టెలికాస్ట్ అవుతున్నట్లు, గుప్పెడంత మనసు సీరియల్లో ప్రేక్షకాదరణ పొందిన రిషి వసుల జోడీతో కూడా మళ్ళీ కొత్త సీరియల్ ని ఖచ్చితంగా స్టార్మా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. దానికి కావాల్సిన హింటుని కూడా క్లైమాక్స్ లో ఇచ్చేశారు. ప్రేక్షక ఆదరణతో ఇంతకాలం ఆకట్టుకున్న గుప్పెడంత మనసు సీరియల్ కు ముగింపు పడడం మీకెలా అనిపిస్తోంది? సీరియల్ క్లైమాక్స్ ని మీరు చూసారా? మీకెలా అనిపించింది? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ మీ వరకు రావడానికి తెలుగు ఫిల్మ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.